రాకేష్ రెడ్డితో పోలీసులకు సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఆంధ్ర, తెలంగాణలోని పోలీసు అధికారులకు లింక్స్ ఉన్నట్లు గుర్తించిన పోలీసు శాఖ ఇప్పటికే చిట్టాను తయారు చేసింది. హైదరాబాద్ నల్లకుంట పోలీస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్తో రాకేష్ రెడ్డికి సంబంధాలు ఉన్నట్లు గుర్తించిన సిపి అంజనీ కుమార్ అతడిపై బదిలీ వేటు వేశారు. కాల్ డేటాలో శ్రీనివాస్, రాకేష్ సంబంధాలు వెలుగులోకి వచ్చాయి. సిటీ శివారు ప్రాంతంలోని ఏసీపీతో కూడా రాకేష్కు లింకులున్నట్లు గుర్తించారు. ఏసీపీని విచారిస్తున్నారు. వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసు విచారణ కొలిక్కొచ్చింది. ఆయన విషప్రయోగంతో చనిపోయాడని మొదట భావించినా దాడి చేయడంతోనే మరణించాడని తేలింది. జయరాంను హైదరాబాద్లో హత్య చేసి ఆంధ్రాకు తరలిస్తూ డెడ్ బాడీని మధ్యలో వదిలేసి వెళ్లినట్టు గుర్తించారు పోలీసులు. మార్గమధ్యంలో నందిగామ వద్ద ఓ బార్లో రాకేష్ రెడ్డి బీరు బాటిల్ కొన్నట్లు సీసీ ఫుటేజ్ ఆధారంగా తేలింది. బీరు బాటిల్స్ కొనే సమయంలో డెడ్ బాడీ కారులోనే ఉండడం విశేషం. అక్కడి నుంచి కొంత దూరం ప్రయాణించి జయరాం యాక్సిడెంట్లో చనిపోయినట్లు చిత్రించే ప్రయత్నం చేసినట్లు పోలీసుల విచారణలో రాకేష్ రెడ్డి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా హత్య జరిగిన తీరును గుర్తించడంతో తదుపరి విచారణపై పోలీసులు దృష్టి పెట్టారు.